ఈ దునియాల అన్నిటికంటే బలమైన బంధం ఏమన్నా ఉన్నదంటే అది తల్లి బిడ్డల బంధమే. తల్లి తన్లాటను మించింది ఇంకోటి లేదు జగతిలా. అందుకే అమ్మతనం మీద ఎన్ని కవితలు రాసినా ఎన్ని పాటలు పాడినా అమ్మ ప్రేమ తగ్గది. ఒక్క మనుషులే కాదు, భూమి మీద ఉన్న ప్రతి జీవి తన పిల్లల మీద చూపెట్టే ప్రేమ ఇలువగట్టలేనిది. ఇగో ఇక్కడ చూడుండ్రి, ఓ ఆవు బిడ్డ కోసం ఎంత దాంట్లాడుతున్నదో. కన్న తల్లి పేగుబంధం చూడురి ఎట్లున్నదో. ఆటోలో దూడోని తీసుకొని పోతాంటే ఆవు మనసు ఎంత కలికలి అన్నదో ఏమో. నా బిడ్డను ఎటు తీసుకుపోతున్నారు? ఆటో ఆపుండ్రి, బుజ్జి తల్లి ఆటో దిగి రావే, నన్ను గోసబెట్టకూర్రి అన్నట్టు ఆటో ఎమ్మడి పడ్డది ఆవు. జగిత్యాల పట్టణంలో ఈ నడుమ జరిగింది ఆవు తనలాడుతున్న ముచ్చట. వారం 10 రోజుల కిందనే లేగదుడకు జన్మనిచ్చిందట ఆవు. అయితే ఎప్పటి తీరుగానే ఆవు మేత కోసం పోయి ఇంటికి తిరిగి రాలేదట. మరి పసికందు యాదికి రాలేదో, లేకుంటే దానికి పాలు ఇచ్చేంత శక్తి కావాలని కడుపు నిండా తినాలని ఆలస్యం అయిందో తెలియదు గాని యాళ్లకు ఇంటికి రావాల్సిన ఆవు రాలేదట. ఇంటికాడ దూడ తల్లి కోసం తనలాడుకుంటూ వర్రిందట. దూడ ఏడుపు చూసినా ఇగోకి అన్న ఆవు ఇంకా ఎందుకు రాలేదని ఆటోల దూడను తీసుకొని ఆవున్న చోటుకు పోయిండట. అప్పటిదాకా ఆకులు అలములు ఏరుకొని తింటున్న ఆవుకు దూడ కనిపించగానే తనలాడుకుంటా ఇగో గిట్ల దగ్గరికి వచ్చిందట. ఆటో ఎటు పోతే అటు ఉరికిందట. అయ్యో నా బిడ్డ, దాన్ని కింది దించుండ్రి, డ్రైవర్ అన్న బ్రేకులు అయ్యే, నా బిడ్డను నాకు ఇయ్యండ్రి అన్నట్టు బిడ్డ మీద ప్రేమను చూపెట్టింది. ఆటోలో వేసుకొని పోతుంటే అల్లాడిపోయింది. నరేందర్ అనే గీ అన్నకు ఆవు సంగతి, దానికి బిడ్డ మీద ఉన్న ప్రేమ సంగతి బాగా తెలుసు కావచ్చు. అందుకే ఆటోలో బిడ్డను ఎక్కించుకొని జగిత్యాల పట్టణం మొత్తం తిరిగి కొత్త బస్టాండ్ కాడ ఆవును చూసి దూడను కనిపించేటట్టు చేసిండట. ఇంకేమున్నది, ఇంటి దాకా ఇగో గిట్లనే పరుగులు పెట్టింది ఆవు. మరి ఇంత ప్రేమ ఉన్న ఆవు ఇంటికెందుకు పోలేదు కావచ్చు అని కూడా కొంతమంది అంటున్నారు. ఎవరు ఏమన్నా కన్నబిడ్డ కనిపిస్తే ఏ తల్లికైనా పానం తనలాడుతుంది కదా. ఐపీఎల్ అనేది ప్రైవేట్ కంపెనీలు జట్టులను కొని ఆడిచ్చే క్రికెట్ ఆట. అదేదో మన దేశం తరపున ఇంకో దేశం మీద ఆడి గెలిచినట్టు, ఆర్సీబీ జట్టు గెలిస్తే దేశానికి ఆమ్దాన్ వచ్చినట్టు తెగ గింజుకున్నారు ఫ్యాన్స్. ఆ సంబరం కొన్ని గంటలు కాకముందే ఆవిరైపోయింది. ఆర్సీబీ జట్టు గెలిచినందుకు బెంగళూరులో పరేడ్ నిర్వహిస్తే పొట్టు పొట్టు జనాలు వచ్చిండ్రు. తొక్కిస్లాట జరిగి 11 మంది చచ్చిపోయిండ్రు. ఎంత ఘోరము చూడండి. అభిమానం ముదిరితే పిచ్చి అవుతుంది అన్నట్టు ఆర్సీబీ ఫ్యాన్స్ అభిమానం ముదిరి పిచ్చి పీకులకు వెళ్లిపోయి నిండు పానాలు గాలిలో కలిసేటట్టు చేసింది. ఐపీఎల్ ఆటలో ఆర్సీబీ గెలిచిన సంబరం ఆటగాళ్లకు ఒక్కరోజు కూడా ఉండకుండా చేసిండ్రు అభిమానులు. అరెరెరెరెరే, గింత పిచ్చ, గింత పద్ధతి లేని అభిమానమా? ఏదైనా అతి అయితే అనార్థాలకు దారి తీస్తుంది అన్నట్టు చేసింది తలాతోకలేని అభిమానం. ఫైనల్ లో గెలిచినాక మరునాడు బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ సంబరాలు ఉపాయం చేసిండ్రట. ఆటగాళ్ళందరూ వస్తారు కాబట్టి వాళ్ళకు ఘనంగా సన్మానం చేయాలి, బస్సులలో ఎక్కించి రోడ్ల మీద తిప్పాలి అని అనుకున్నారట. అదే ముచ్చట కర్ణాటక పబ్లిక్ కు చెప్పిర్రట. ఇక ఆ ఆటగాళ్లను ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు చూడలేమన్నట్టు పుట్టబగిలి సీమలు వచ్చినట్టు వచ్చిండ్రట. ఉసిళ్ళ దార తీరుగా ఒక్కసారే ముసిరినరట చిన్నస్వామి స్టేడియం కాడ. మరి ఎవడు పుట్టించుండో పుండకోరు మాటలు గాని ముఖ్యానికే టిక్కెట్లు ఇస్తున్నారు, పైసలు పెట్టి కొనాల్సిన అవసరం లేదని చెప్పిరట. అది అగ్గిల ఆయుధం పోసినట్టే అయ్యి ఇంకింత ఎక్కువ మంది వచ్చిర్రట. ఇక మనోళ్ళు పుక్యానికే వస్తే ఫినాయిల్ అయినా తాగుతారు కదా, అట్లా అందరూ చిన్నస్వామి స్టేడియం కాడికి చేరేసరికి తలుపులు మూసేసిండ్రట. 35,000 మంది మాత్రమే కూర్చోగలిగే స్టేడియం కాడికి 3 లక్షల మంది వచ్చిండ్రట. అసొంటప్పుడు పోలీసులు మాత్రం ఏం కంట్రోల్ చేస్తారు, సర్కారు మాత్రం ఏం సాయం చేస్తుంది? కొంతమంది గేట్లు ప్రహారీ గోడలు దునికి లోపలికి పోయినరట. పోలీసులు లాఠీ చార్జీలు కూడా చేసిండ్రట. అయినా 3 లక్షల మందిని ఏం కంట్రోల్ చేయగలుగుతారు చెప్పుర్రి. ఇక దానికి తోడు ఈలలు, సప్పట్లు, ఎగురుడు, దునుకుడు, బొబ్బ బొబ్బ చేసి ఆటగాళ్లను ఆనందంలో ముంచాలే అనుకొని వచ్చినోళ్ళాయే. ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ ఉండే ఉడుకునెత్తురు ఉన్నోళ్ళాయే. ఎవడు ఆగటోడు కాదాయే. ఫైనల్లో వీళ్ళే 6లు కొట్టినట్టు ఫీల్ అయ్యే పిచ్చి అభిమానులాయే. అందుకే ఇట్లా జరిగిందట. అరే బాబు, అక్కడ ఏముండదురా, భూములు జాగాలు వచ్చేది కాదురా అంటే ఎవడు ఇంటాడు? ఒక్కసారే గుంపులు గుంపులుగా వచ్చి నెట్టుకొని తొక్కుకొని 11 మంది పానాలు తీసిరు. ఏం తెలుగులురా బాబు, మీ పిచ్చి అభిమానానికి దండాలరా సామి. ఇటువంటి ఫ్యాన్స్ ఒక్క మన దేశంలోనే ఉంటారో లేకుంటే అంతటా ఉంటారో తెలియదు కానీ అసలే బుర్రలేనట్టు చేస్తున్నారు. సినిమాలైనా అంతే, ఆటలైనా అంతే, పుష్కరాలైనా అంతే, పుణ్యక్షేత్రాలైనా అంతే. ఏందో ఏమో పోన్రి ఈ పిచ్చి అభిమానం అని తిడుతున్నారు. అర్థం పర్థం లేని తొక్కిసలాట చూసిన దేశం పబ్లిక్.